ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ఈరోజు మనం రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఓ మాట. ప్రతి ఏడాది కూడా మనం కాళభైరవుని పుట్టినరోజు, అదే జయంతి మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది కూడా మార్గశిర బహుళ అష్టమి జనవరి 4వ తేదీన వచ్చింది, గురువారం. ఆ రోజు మనం విశాఖపట్నం మేఘాద్రి నదీ తీరంలో ఈ కాళభైరవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోబోతున్నాం. కాళభైరవుడిని చాలామంది అనుకుంటారు ఎందుకు పూజించాలి అని. నేను ఈ విషయాన్ని ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే, ఒక భైరవ భక్తుడు, నేను మన ఛానల్లోనే ఇంటర్వ్యూ అవ్వటం జరిగింది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. అసలు కాళభైరవుడు ఎందుకు అంటే, ఇక్కడ కూడా ఒక టూకీగా ఒక మాట చెప్తాను. ప్రతి మనిషికి టైం కలిసి రావాలి అంటారు. అలాగే కొంతమంది తెలివైన వారిని మంచి టైమింగ్ ఉన్నవాడు అంటారు. అంటే ఏమిటి? టైమింగ్ రెండు ఉంటేనే మనిషి సక్సెస్ కాగలడు. వారిని ఎవరూ కూడా ఆపలేరు. అలాగే ఆ టైమింగ్ రావాలంటే కాళభైరవుడే మనకి ఆ కాలానికి అధిపతి. శివకేశవులు ఇద్దరూ కూడా కాలానికి అధిపతిగా కాళభైరవుడినే నియమించారు. కాబట్టి మనందరం కూడా ఆ కాళభైరవ జయంతిని ఘనంగా జరుపుకుందాం. ఈ జయంతిలో ప్రత్యేకించి ఏమిటంటే, అష్టదిక్కులకు కూడా అధిపతులు అష్టభైరవులు. అందుకే అష్టభైరవ సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని ఆ రోజు మనం జరుపుకోబోతున్నాం. మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు. ఈ హోమానికి ప్రధానంగా చెప్పుకోవాలి అంటే, శృంగేరి పీఠం నుంచి పల్కట్ శాఖ, అక్కడ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు బళ్ళాప్రగడ దర్హాత్ శర్మ గారు, ఆయన ఎంఏ వేదంలో డాక్టరేట్ చేశారు. అందుకే డాక్టర్ బళ్ళాప్రగడ దర్హాత్ శర్మ గారి వేద పండిత బృందంచే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ముఖ్యంగా ఈ హోమంలో పాల్గొనే వారికి స్వర్ణాకర్షణ భైరవ యంత్రాలు మీకు అందజేయబడతాయి. గతంలో కూడా పాల్గొన్నవారు ఉంటారు. గత ఏడాది మీరు మరలా పాల్గొనండి. ఎందుకంటే ఆ యంత్రానికి ఒక ఏడాది గడిచింది కదా, మరలా కొత్త యంత్రాన్ని మార్చుకోవాలి. అలాగే కొత్త వారు కూడా ఈ యంత్రాన్ని తీసుకున్నట్లయితే మీ ఇంటిలో ధన సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మన మహాపాపాలను తీసేసేవాడే కాళభైరవుడు, మన టైంని కలిసి వచ్చేటట్టు చేసేవాడే కాళభైరవుడు. అందరూ పాల్గొని, డిస్క్రిప్షన్లో నేను ఇందాక చెప్పినట్లు ఇంటర్వ్యూ లింక్ ఇచ్చాం. అలాగే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే హోమం విశేషాలు, వివరాలు కూడా మీకు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలు వెంటనే రిజిస్టర్ చేయించుకోండి. మరి మీకు తెలుసు, మనం ఎంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా అన్న సమారాధన చాలా అవసరం. ఈ అన్న సమారాధన మనం చాలా బాగా జరుపుకుంటాం. ప్రతి పేద వ్యక్తికి కూడా భోజనం పెడతాం. ఆ రోజు భక్తులకు, అలాగే ఆకలితో ఉన్నవారికి కూడా మీ అందరి తరపున కూడా మనం అన్న సమారాధన చేయటం కూడా జరుగుతుంది. అలాగే గోపూజను ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ ఎంతో సుందరంగా ఆ కాళభైరవునికి అభిషేకం జరుగుతుంది. అలాగే అష్టభైరవుడి యొక్క మండపారాధన ఉంటుంది. అష్టభైరవులు హోమంలో వారిని అనేకమైనటువంటి తాంత్రిక వస్తువులతో మనం ఈ హోమాన్ని జరుపుకుంటున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉంటే ప్రత్యక్షంగా పాల్గొనండి, లేకపోతే పరోక్షంగానైనా పాల్గొని ఇటువంటి మహత్తర అవకాశాన్ని మీరందరూ కూడా
పొందాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. మరొక్క మాట ముందుగా ఏమిటంటే 2024వ సంవత్సరం రాశి ఫలాలు మన గురువుగారు ఇంకా చెప్పలేదు అనుకుంటారు. కాకపోతే అది తప్పు. ఇది ఆంగ్ల సంవత్సరం, మన తెలుగు సంవత్సరం కాదు. ఉగాది నుంచే చెప్పాలి. ఉగాది నుంచి చెప్పే రాశి ఫలాలు మాత్రమే మీరు చూడాలి, నమ్మాలి కూడా. సరే, మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. అందరూ కూడా మన వీడియోలను అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి, జనవరి 1 నుంచి 15 వరకు కన్యా రాశి వారికి సూచనలు, సలహాలు. కొంతమందికి తెలివితేటలు ఉంటాయి, వాడుకోవటం చేత కాదు. మరి కొంతమంది తెలివితేటలు కొద్దిగా ఉన్నా సూపర్గా వాడుకుంటారు. మీకు పుష్కలమైన తెలివితేటలు వస్తాయి, వాటిని వాడుకోవడంలో కూడా సిద్ధహస్తులుగానే చెప్పాలి. అలాగే ఎవరైతే గతంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తారో, మీతో కలిసి ఉండలేము అనుకుంటారో, అలాంటి వారందరూ కూడా మీరే కావాలి అని తిరిగి వచ్చేటువంటి రోజులు, కలిసి వచ్చే కాలం అండి. నడిచి వచ్చే కొడుకు పుడతాడు కదా, అలాగే మీకు అంతా బాగానే ఉంటుంది. అలాగే కొద్దిగా ఏమిటంటే కొన్ని ఆలోచనలు, లేనిపోని థింకింగ్స్ రావటం, ఎక్కువగా ఆలోచించటం, దీనివలన కొంత ఇబ్బంది అయితే ఇంట్లో వాళ్ళని కావచ్చు, మీ స్నేహితుల్ని కావచ్చు, విసిగించడం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే తప్పు చేయకపోయినా నిందమోసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కాస్త కొత్త ప్రయాణం, కొత్త విషయాలు తెలుసుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే తప్పకుండా మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇక జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్ధలు కూడా ఎవరికైనా సరే, మీకు భార్య కానీ భర్త కానీ, మీకు ఏమైనా గతంలో ఇబ్బందులు ఉంటే అవి తొలగించుకోవడానికి ఇది మంచి సమయం. తొలగించుకునే ప్రయత్నాలు అయితే చేయండి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. రుణాలు తీర్చాలి అనుకునే వారికైతే అవకాశాలు ఉంటాయి, రుణాలు కూడా తీరుస్తారు. ఇక స్థిరాస్తులు ఎవరికైనా ఉంటే ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని నమ్మి తొందరపడి మీ యొక్క గుట్టు ఎవరికి చెప్పొద్దు. అలాగే విదేశాలు వెళ్ళాలి అనుకునేవారు కూడా ప్రయత్నాలు ఫలించే సూచనలు అయితే ఉన్నాయి. వివాహం కాని వారికి కూడా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకైతే కొద్దిపాటి అవకాశాలు కాస్త నిదానంగా వస్తాయి. మరి రాజకీయ నాయకులకైతే ప్రజల్లో కాస్త పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే మీ పట్ల కాస్త ఆదరణ కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే బాగుంది. మీ పనులన్నీ మీరు సకాలంలో పూర్తి చేసుకోవటం, అధికారుల ప్రోత్సాహం, ప్రమోషన్లకు కూడా కాస్త ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి వృత్తి వ్యాపారస్తులకైతే లాభాలు గడిస్తారు. కాకపోతే మీరు లేని సమయంలో మీ పనివారు కాస్త కస్టమర్స్తో మింగ్లింగ్ అయ్యి, లేకపోతే వారు కస్టమర్స్ని సరిగ్గా డీల్ చేయలేక ఎక్కడో ఒక దగ్గర చిన్నపాటి ఇబ్బందులు, నష్టాలు కూడా కనిపిస్తున్నాయి. కొద్దిగా మీరు ఫోకస్ పెట్టాలి. కింద వారిని నమ్మటం కాదు, మీ దగ్గర పనిచేసే వారిపై ఒక కన్నేసి ఉంచండి. వారిని కస్టమర్స్తో నిర్లక్ష్యంగా కాకుండా కాస్త సవ్యంగా మాట్లాడమని చెప్తే, మీరు కౌన్సిలింగ్ చేసినట్లయితే మీ వ్యాపారాలు కాస్త పురోభివృద్ధి చెందుతాయి. నూతన పెట్టుబడులకు ఇది మంచి సమయంగానే చెప్పాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకైతే అంత అనుకూలంగా ఉంది. విదేశాల్లో వ్యాపారాలను విస్తరించే ప్రయత్నాలు చేసేవారికి కూడా సానుకూలంగా ఉంది. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి అయితే కాస్త మూమెంట్ అయితే ఉంటుంది. షేర్ మార్కెట్లో కూడా కొద్దిపాటి లాభాలను పొందే పరిస్థితే ఉంది. మరి పౌల్ట్రీ, ఆక్వా వ్యాపారస్తులు కూడా లాభాలు సంపాదిస్తారు. బిల్డర్స్కి అయితే కొద్దిగా అనుకూలంగా మారటానికి పరిస్థితులు మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చిరు వ్యాపారస్తులకైతే మంచి లాభాలే గడిస్తారు. కళారంగం వారికి కూడా అవకాశాలు బాగుంటాయి. మరి మహిళలకైతే బాగుంటుంది. మీ అవసరాలకు కావలసినటువంటి మొత్తం, అంటే పైకం అంతా కూడా సమయానికి సర్దుబాటు అవుతుంది. మీ అవసరాలు కూడా తీరుతాయి. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త కుటుంబ సభ్యులతో చర్చించినాకే నిర్ణయాలు తీసుకుంటే మీ నిర్ణయాలకు ఒక సంపూర్ణమైనటువంటి విలువ ఉంటుంది. వారి యొక్క ప్రోత్సాహం ఉంటుంది. ముందు ఎలాంటి సమస్య ఎదురైనా
అవి తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తి కూడా మీకు ఉంటుంది. అందువలన ఏ పరిస్థితుల్లో కూడా మీ కుటుంబ సభ్యులతో చర్చించుకుంటా ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవటం కానీ అమలు చేయటం కానీ చేయొద్దు. విద్యార్థులకైతే ఇతర విషయాల పట్ల ఆసక్తి పెరిగి చదువు పట్ల శ్రద్ధ తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పరంగా చూసినట్లయితే ఈ రాశివారు కొంత అంటే సాధారణమైనటువంటి సీజనల్ డిసీజెస్ తప్ప పెద్దగా ఏమీ కనిపించడం లేదు. మరి ప్రేమికులకైతే గతంలో ఎవరైనా విడిపోయినట్లయితే వారి మధ్య మరలా కలుసుకునే అవకాశం, అలాగే కొద్దిగా మీకు అండర్స్టాండింగ్స్ కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఈ రాశి వారికి 3, 8, 14 అనుకూలమైనటువంటి తేదీలు, 5, 10, 12 కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరి కన్యారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు ముఖ్యంగా కేతుగ్రహానికి, కేతువే కదండి మోక్షకారకుడు. ఆ మోక్షకారకుడు మోక్షాన్ని ఇవ్వాలి అంటే అతన్ని కాస్త ప్రార్థించాలి. అతని ఇష్టదైవం గణపతి. గణపతిని ఎవరైతే బాగా ఆరాధించి ఓం గం గణపతి ఏ నమః అనే మంత్రాన్ని పెట్టుకొని చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ బెల్లం ముక్కను మీరు చిన్నది స్వీకరించి ఎవరైనా బయట ఎక్కడైనా మొక్క దగ్గర పెట్టినట్లయితే బాగుంటుంది. అలాగే ఓం పద్మపుత్రాయ విద్మహి అమృతేశాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహి కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అందరూ కూడా ఆ కాళభైరవుని యొక్క అనుగ్రహంతో బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.